జగన్ గెలుపు ధీమా ఇదేనా? ఏపీలో విజయం ఎవరిని వరిస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో అంచనాలు అందడం లేదు. ఎవరికి వారే పోలింగ్ శాతం పెరగడం తమకు అనుకూలమని చెప్పుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడం వల్ల ఎవరికి ప్రయోజనం అన్న దానిపై పలు రకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతనే పెద్ద సంఖ్యలో జనం పోలింగ్కు క్యూ కట్టారని కూటమి నేతలు అంటున్నారు. అయితే ఈసారి పాజిటివ్ ఓట్ కారణంగానే ఇంత స్థాయిలో ఓటింగ్ జరిగిందని అధికార వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ప్రచారంలోనూ జగన్ తనకు మంచి చేస్తేనే ఓటు వేయాలని కోరడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. జగన్ తన ప్రచారంలో వివిధ వర్గాలని తన సొంతం చేసుకునేందుకు జగన్ ప్రయత్నించారు. దీంతో పాటు ప్రతి ఎన్నికల మాదిరిగా కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడా తరలించడంలో వైసీపీ ముందంజలోనే ఉందంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా తమకే మద్దతు పలుకుతారని, ఎవరో కొందరు మాత్రమే తమకు యాంటీ చేసి ఉండవచ్చన్న అభిప్రాయం వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వైసీపీలో ఈసారి గెలుపు తమదేనన్న ఆత్మవిశ్వాసం పుష్కలంగా కనబడుతోంది. అధినేత జగన్ నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు గెలుపు ఏమాత్రం వెనకడుగు వేయకపోవడం కూడా ఆలోచింపజేస్తోంది. మరోవైపు కూటమి పార్టీలు కూడా అంతే నిబ్బరంగా ఉన్నాయి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనబడిందంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మారితేనే తమ భవిష్యత్తు బాగుపడుతుందన్న అంచనాకు వచ్చిన ప్రజలు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారని చెబుతున్నారు. దీంతో పాటు టీడీపీ ప్రకటించిన సూపర్ 6 కూడా సూపర్ హిట్ అయిందంటున్నారు. తాము ఇస్తామని చెప్పిన హామీ పనిచేయడం వల్లనే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారంటున్నారు. కర్ణాటక, తెలంగాణలో కూడా ఇదే తరహా ఫలితాలు వచ్చి అక్కడ ప్రభుత్వాలు మారడానికి గ్యారంటీలు కారణమని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే ఐపాక్ సంస్థ ముఖ్యమంత్రి జగన్కు ఇచ్చిన నివేదికలో 150కి పైగా స్థానాలు వస్తుందని చెప్పినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందులో 5-6 జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా ఐపాక్ నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. గత ఎన్నికల్లో కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మరొకటి 2 జిల్లాల్లో అధికంగా క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు నివేదిక రావడంతో వైసీపీ నేతల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తున్నాయి. అయితే ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందన్నది బయటకు తెలియకపోయినప్పటికీ ఏ జిల్లాల్లో ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు లేవన్నది టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడు క్లీన్ స్వీప్ ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద క్లీన్ స్వీప్ జిల్లాలపై కూడా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఐపాక్ ఇచ్చిన నివేదిక కూడా జగన్లో ధీమా పెంచినట్టు చెబుతున్నారు.